ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్ర జరిగిందా? దీనికోసం భారీగానే వ్యవహారం సాగించారా? వందల కోట్లు సమకూర్చుకున్నారా? ఇందులో కార్పొరేట్ కంపెనీ రంగప్రవేశం చేసిందా? దాని వెనుక ఉన్న వ్యక్తులెవరు? ఎందుకు ఈ స్థాయిలో కుట్రకు పాల్పడ్డారు? స్టాలిన్ చేసిన 6 నెలల డెడ్ లైన్ కి ఈ కొనుగోలు కుట్రకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? విజయ్ కి చెక్ పెట్టిన ఆ బడా లీడర్ ఎవరు? వెలుగులోకి వచ్చిన అసలు నిజాలేంటి? తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి విజయ్ పై డీఎంకే అధినేత స్టాలిన్ విమర్శలు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం కూలిపోతుందని, ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు స్టాలిన్ తరచూ పిలుపునిస్తూనే ఉన్నారు. స్టాలిన్ కుమారుడు ఉదయనిధి ఏకంగా విజయ్ కుటుంబ వ్యవహారాన్ని రాజకీయాల్లోకి లాగారు. ఎవరో తన భర్త కోసం కోర్టు దగ్గర ఉన్నారంటూ పరోక్షంగా ఆరోపణలు చేశారు. వాస్తవానికి తమిళనాడు రాజకీయాలు ఇలా ఉండకుంటే ఆశ్చర్యం. ఇలా సాగుతుంటే పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు, ఆశ్చర్యపడాల్సిన అవసరం అంతకంటే లేదు. ఇప్పుడు విజయ్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి చేసిన ప్రయత్నాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వంలో ఉన్న 10 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ఒక కార్పొరేట్ సంస్థ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. అందుకోసం ఏకంగా 180 కోట్ల నిధులను సమకూర్చుకున్నట్టు సమాచారం. డీఎంకే ఎమ్మెల్యే సెంధిల్ బాలాజీ, అతడు తమ్ముడు ఆధ్వర్యంలో 35 కోట్ల ఒప్పందం చేసుకున్నాం. అయితే ఎమ్మెల్యేలు ఎవరూ డబ్బుకు బెదిరింపులకు లొంగలేదని పోలీసుల విచారణలో నిందితులు బయటపెట్టినట్టు తెలుస్తోంది. అయితే ఆ కంపెనీ ఎవరిది? ఆ స్థాయిలో డబ్బులు ఎలా సమకూర్చుకుంది? దాని వెనక ఎవరున్నారు అనే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం లభించాల్సి ఉంది. విజయ్ ప్రభుత్వం ఏర్పాటుకు ముందు కూడా ఇలాంటి చర్చలే తమిళనాడులో జరిగాయి. డీఎంకే, అన్నాడీఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని వార్తలొచ్చాయి. అయితే విజయ్ నేరుగా రంగంలోకి దిగడం, కాంగ్రెస్, కమ్యూనిస్టు, ఐయుఎంఎల్ పార్టీలతో సమన్వయం చేసుకుని మద్దతు దక్కే విధంగా అడుగులు వేయడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు. అయితే ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి స్వల్పకాలంలోనే ఇలా కుట్రలు జరగడం విశేషం. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కేవలం వాంగ్మూలాలతో సరిపెట్టకుండా బ్యాంక్ స్టేట్మెంట్స్, కాల్ డేటా, డిజిటల్ ఫుట్ ప్రింట్స్, ఇలా ప్రతి చిన్న ఆధారాలను ఫోరెన్సిక్స్ టీమ్స్ పరిశీలిస్తున్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని సమాచారం. చట్టం తన పని తాను చేసుకుపోతుంటే రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం మరింత వేడెక్కింది. మరోవైపు గత నెల 20న జరిగిన బహిరంగ సభలో సీఎం విజయ్ పై రాధాకృష్ణన్ వ్యక్తిగత దూషణలు, అభ్యంతరకర కామెంట్స్ చేశారు. విజయ్ ఓ నటితో ఇంటి పట్టునే గడుపుతున్నారంటూ హేళన చేశారు. టీవీకే నేతలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. దీనిపై ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను విచారించిన జస్టిస్ ఇళంతెరియర్ నేతృత్వంలోని ధర్మాసనం బాధ్యత గల పదవిలో ఉండి సీఎంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఓవైపు డీఎంకే విజయ్ వ్యక్తిగతంపై టార్గెట్ చేస్తుండడం, మరోవైపు 180 కోట్ల హార్స్ ట్రేడింగ్ ఆరోపణలు అనేవి ఇప్పుడు తమిళనాడు రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే అంశాలుగా మారాయి. ఒకవైపు టీవీకే ప్రభుత్వం ఇది ప్రతిపక్షాల కుట్ర అని గర్జిస్తుంటే, మరోవైపు ప్రతిపక్షాలు ఇదంతా విజయ్ ప్రభుత్వం ఆడుతున్న రాజకీయ డ్రామా అని కొట్టిపారేస్తున్నాయి. ఎవరి వాదనలో నిజమెంత అన్నది ఇప్పుడు తేలాల్సి ఉన్నది.